కేవలం 5 లక్షల జనాభా ఉన్న మాల్దీవులను కొంతమంది సైనికులు ఆక్రమించగా ఆ సమయంలో ఆపరేషన్ కాక్టస్ జరిపి వారి దేశాన్ని వారికి సురక్షితంగా అప్పజెప్పిన చరిత్ర మన భారతదేశానికి ఉంది. భూతాపం పెరిగిపోతున్న నేటి రోజులలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మాల్దీవులు అంతమైపోవడం ఖాయం. 1988 ఆ దీవికి అధ్యక్షుడిగా అబ్దుల్ గయం ఉన్న సమయంలో శ్రీలంక యొక్క స్పీడ్ బోట్లను హైజాక్ చేసిన కొంతమంది కిరాయి సైనికులు అబ్దుల్ గయం ని పట్టుకుని ఆ దీవిని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేశారు. ఒక్కొక్కటిగా అన్ని ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకుంటూ వెళ్తున్నారు. చివరికి అధ్యక్షుడిని అతని భవనం నుంచి తప్పించి మరో చోటికి తరలించారు. ఆ సమయంలో సహాయం చేయాల్సిందిగా పాకిస్తాన్, శ్రీలంక దేశాలను సదరు అధ్యక్షుడు దీనంగా అర్థించిన వారు పట్టించుకోలేదు. అలాగే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు కూడా ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నము చేశాయి. ఇక ఏ దిక్కు లేని పరిస్థితులలో ఇండియాను కూడా అర్థించాడు. అప్పుడు ఇండియా మాల్దీవులను మిత్రదేశంగా భావించి ఆపరేషన్ కాక్టస్ పేరుపై ఒక సైన్యాన్ని తయారు చేసి సహాయం అర్థించిన 9 గంటలలోపే పారాషూట్స్ సహాయంతో మొదట ఎయిర్పోర్ట్ ని స్వాధీనం చేసుకుని తర్వాత అన్ని ప్రభుత్వ భవనాలను గ్రిప్పులోకి తెచ్చుకొని అధ్యక్షుడిని కూడా సేవ్ చేశారు. మరి ప్రస్తుతం మాల్దీవులు అనుసరిస్తున్న విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు.